2:30, 3 గంటలకి మా అత్తగారు ఇక లేరు అన్న వార్త వచ్చిన తర్వాత అరవింద్ గారేమో బెంగళూరు వెళ్ళారు. నేను ఒక్కడిని ముందు వెళ్ళినవాడిని. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ డిడ్ నో మోర్. ఆ సమయంలో గోపి గారు మనం అనుకున్న ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి నాకు గుర్తుకొచ్చింది. నా సెల్ ఫోన్ గుర్తుకొచ్చిన తర్వాత అంత మిడ్ నైట్ అంటే 2:00, 2:30 ఆ ప్రాంతంలో బ్లడ్ బ్యాంక్కి ఫోన్ చేసి స్వామినాయుడిని నిద్రలేపి మా బ్యాంక్ వచ్చేస్తున్నాను. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఎవరైనా టెక్నీషియన్స్ ఉంటారా, నేను ఆవిడ కానీ ఆ ఐ డొనేషన్కి నేను మిగతా ప్రిపేర్ చేస్తాను అంటే, సార్ ఈజీ చేయొచ్చు సార్, వాళ్ళు రెడీగా ఉంటారు, స్టాండ్ బై 24/7 అంటే వాళ్ళని తీసుకురా ముందని చెప్పేసి అరవింద్కి ఫోన్ చేసిన. అరవింద్కి తెలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. అరవింద్లు ఇవ్వాలనుకుంటున్నాను, నాకు అత్తమ్మ గారికి మా అమ్మగారికి మధ్య ఒకసారి ఒక కాన్వర్జేషన్ జరిగినప్పుడు మీరు ఇస్తారా అని అడిగాను. అన్నప్పుడు బాబు కాలి బూడిదైపోయి వస్తాం కదా, అయిపోయి దానికి చచ్చిపోయి ఉంచుకుని ఏం చేస్తాం, అలాగే బాబు నీ ఇష్టం అన్నారు. ఎక్కడ ప్లెడ్జ్ ఫామ్స్ మీద సంతకాలు పెట్టలేదు, కానీ ఆ మాట నాకు ప్లెడ్జ్ లాగా అనిపించింది. ఏం చేయమంటావు అరవింద్ అడిగితే, ప్లీజ్ గో హెడ్. సో ఎర్లీ మార్నింగ్ అది తీసి నేను హాస్పిటల్కి వెంటనే పంపించాను. దానికి సాక్ష్యమే ఇది.